హైదరాబాద్ టోలీచౌకీలోని ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది పనితీరుపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయంటూ ఆందోళన నిర్వహించారు. ఆర్టీఏ సిబ్బంది ఏజెంట్లు ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు కస్టమర్లు ఆరోపించారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం సాధారణ ప్రజలకు క్లిష్టంగా మారిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకుంటున్నప్పటికీ సమయానికి పనులు చేయటం లేదని, ప్రజల సమయం వృధా అవుతుందంటూ వాపోయారు. ఉన్నతాధికారులు తక్షణమే ఉద్యోగుల తీరుపై దృష్టి సారించి అవినీతి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వినియోగదారులు. ఆఫీస్లో నేను లర్నింగ్ లైసెన్స్ అప్లై చేశాను. ఈ డ్రైవింగ్ లైసెన్స్ గురించి అప్లై చేస్తే వాళ్ళు లంచాలు అడుగుతున్నారు. ఈ లర్నింగ్ లైసెన్స్ తీసుకొని నెలకు ఎక్కువ అయిపోతుంది. స్లాట్ బుక్ కావట్లేదు. ఆర్టీ ఆఫీస్లో పోతున్నాము, రేపురా ఎల్లుండిరా మళ్ళీ తర్వాత 10 రోజులకు రా అంటున్నారు. మరి మా పరిస్థితి ఏంది సార్ చెప్పాలని మీరే చెప్పాలి. ఆర్టీ ఆఫీస్లో పోతే మనకు లంచాలు అడుగుతున్నారు, దేని గురించి అడుగుతున్నారు. మా దగ్గర డబ్బులే లేవు, ఇప్పుడు వర్క్ నడుస్తలేదు, ఏది నడుస్తలేదు. ఎక్కడి నుంచి తెమ్మంటారా డబ్బులు? ఎవరు అడుగుతున్నారు డబ్బులు? ఆర్టీ ఆఫీస్ లో లోపలికి పోతే వాళ్ళే అడుగుతున్నారు. నెల అవుతుంది. ఏమంటారు పోయినా ప్రతిసారి రేపు రా ఎల్లుండిరా అంటున్నారు వాళ్ళు. ఒక 1 మంత్ అయిపోయింది ఈ స్లాట్ బుక్ చేసిన తర్వాత, ఇంకా అవ్వలే. ఈ ప్రాబ్లం ని తొందరగా మీరు అటెండ్ చేస్తే బాగుంటది. సో ఇప్పుడు సెంట్రల్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఏదైతే ఉన్నాయి అది నాకైతే పోలీస్ వాళ్ళకైతే చెప్పడం నేను చెప్పలే కదా. సో ఇది ఎక్స్పైర్ అయిన తర్వాత అది ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? మళ్ళీ ఈ నా లర్నింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిన తర్వాత స్లాట్ బుకింగ్ మళ్ళీ చేయాల్సిందా? సో ఇది నేను చేయలే కదా. సో నా ప్రాబ్లం ఏదైతే ఉంది ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. స్లాట్ బుక్ చేస్తే స్లాట్ బుక్ కూడా అయితే లేదు. సో ఈ ప్రాబ్లం తొందరగా అటెండ్ చేస్తే, సాల్వ్ చేస్తే మంచిగా ఉంటుంది. సో నా గవర్నమెంట్ ఇదే రిక్వెస్ట్ ఉంది, మీరు ఈ ప్రాబ్లమ్ ని తొందరగా అటెండ్ చేసి సాల్వ్ చేయండి. అండ్ వేరే వాళ్ళకి కూడా ఫెసిలిటీ ఆర్టీ ఆఫీస్ దగ్గర నుంచి చేయండి. మీరు ఒక 1 మంత్ అయిపోయింది ఈ స్లాట్ బుక్ చేసిన తర్వాత, ఇంకా అవ్వలే. ఈ ప్రాబ్లమ్ ని తొందరగా మీరు అటెండ్ చేస్తే బాగుంటది. సో ఇప్పుడు సెంట్రల్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఏదైతే ఉన్నాయి అది నాకైతే పోలీస్ వాళ్ళకైతే చెప్పడం నేను చెప్పను.